నమస్తే మేడం, ఎలా ఉన్నారు? నమస్కారం మా సత్త. బాగున్నానమ్మా. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగుంది. అసలు వచ్చినప్పటికే నేను బాగా అయితుంది అనుకోలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నమ్మకం ఏర్పడిపోయింది పూర్తిగా. ఇంకా బాగా అవుతుంది పూర్తిగా అనేసి నమ్మకం అయింది. ఇప్పటికే ఎంతో బాగున్నాను. మీ పేరు, ఏజ్, మీకున్న ప్రాబ్లమ్స్ నా చెప్పండి. నా పేరు కృష్ణకుమారి అమ్మ. నా ఏజ్ వచ్చి 70. నాకు 69వ సంవత్సరంలో నాకు 11th, నా ఏజ్ 11th ఇయర్ హెడేక్ వచ్చింది. ఆ హెడేక్ రావడము రాను రాను పెరుగుతూ వచ్చింది, కానీ తగ్గింది ఏమీ లేదు. 70 ఏళ్ళ వయసు వచ్చేంత వరకు డే అండ్ నైట్ హెడేక్తో బాధపడుతూనే వచ్చాను. అంటే ఎన్ని చోట్ల చూపించానో అర్థం చేసుకోండి. ఇంకా బెంగళూరు, మెడ్రాసు, వేలూరు, నాటు వైద్యాలు, తర్వాత వచ్చింది ఇట్లా యోగా సంబంధించినవి ఉంటాయి కదా, అట్లాంటివి. తర్వాత చాలా చూపెట్టాను అనుకోండి, అంటే వేలు వందలు చూపించింటారు, కానీ ఎక్కడా తగ్గలేదు. తగ్గినట్లే ఉంటుంది, మళ్ళీ ఏదో ప్రకారం వచ్చేస్తూ ఉండింది. అట్లా చాలా సఫర్ అయిన, అంటే వెంటనే తగ్గింది అని కూడా నేను చెప్పను. నొప్పిస్తూనే ఉంటుంది, అంతేగాని తగ్గింది పూర్తిగా అంటూ ఏమీ లేదు. కానీ ఇక్కడికి మా పాప గొంతు అది ఏదో అంటారు, తనకు నా మనవరాలకు వచ్చింటే ఇక్కడికి రామ్మ రామ్మ అని బలవంతం చేసి తీసుకొచ్చింది. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత 3 days నా హెడేక్ రాత్రి 12 అయితే ఇక్కడ వస్తుంది నాకు హెడేక్. 12 కరెక్ట్ మీరు టైం చూసినారంటే 12 అయింది. మార్నింగ్ ఎప్పుడు తెల్లారి తిన్నాను కాసుకొని ఉండేదాన్ని. అట్లాంటి హెడేక్ ఇక్కడ ఇక్కడ చేశారు మేడం గారు. ఇక్కడ చేశారు 3 days. అసలు నేను జన్మలో కూడా నమ్మలేదు. 3 days నాకు రిలాక్స్ ఇచ్చేసింది. 3 days 3 days ఆక్యుప్రెషర్ చేయించుకున్నారు. ఆకుప్రెషర్ ఇది ఆడిపెట్టేదానా, ఆకుప్రెషర్ చేయించుకున్నాను. 3 days నాకు బాగా అయింది. మళ్ళీ 4th day కూడా నేను రాలేదు అసలు. 3 daysకే వచ్చినాను. 3 days అయింది. మళ్ళీ మీకు వస్తే రండమ్మా అని చెప్పినారు. మళ్ళీ వచ్చిందంటే ఎప్పుడైనా మళ్ళీ వచ్చి చూపెట్టుకోండి అని అన్నారు. మళ్ళీ ఆ హెడేక్ అంటూ ఇంతవరకు మళ్ళీ నేను రాలేదు. ఇంకా ఇక్కడ ఏమేమి చేసుకున్నారు? మళ్ళీ దాని తర్వాత నాకు లాస్ట్ 69th, అంటే ఇప్పుడు 1 year అయింది. 1 yearకు మోకాళ్ళ నొప్పులు వచ్చింది. అంటే ముందు రోజుల వరకు ఏం లేదు, అసలు బాగా వాకింగ్ వెళ్ళేదాన్ని, నడిచేదాన్ని, అన్నీ చేసేదాన్ని. మార్నింగ్ నిద్ర లేస్తానే కాళ్ళు అదురుతున్నాయి, కాఫీ కూడా పెట్టలేకుండా అయింది. ఇది ఏమైంది డాక్టర్స్ దగ్గరికి అందరి దగ్గరికి పోతానే వాళ్ళు ఎక్స్రే తీయలేదు, ఏం తీయకనే మీరు ఆరోగ్యంగా ఉన్నారు కదా, డబ్బులు కట్టేసేయండి, 2 లక్షలు ఆపరేషన్ చేసేస్తాము అన్నారు. తర్వాత వచ్చిందే అది కాదేమో, మా అమ్మకు వెరికోసులు ఉండింది. అమ్మకు వెరికోసులు ఉంది కదా, అందుకని నాకేమన్నా వెరికోసులు ఏమన్నా ఉందేమో అని వెరికోసలు డాక్టర్ దగ్గరికి పోయినాను. ఆయన కూడా ఏమీ టెస్ట్ చేయలేదు. చేయకనే నీకు 2 lakhs కట్టేసేయండి, ఎల్లుండి వచ్చి జాయిన్ అయిపోయినారంటే వెరికోసలు చేస్తామన్నారు. అప్పుడు మా బాబుకు చెప్పాను, ఇట్లా అన్నారు నాన్న అంటే, నువ్వు ఎక్కడ వద్దుమా, నువ్వు బెంగళూరుకి రా అన్నాడు. బెంగళూరుకి వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ గారు చూసమ్మా నీకు ఏజ్తో పాటు వచ్చిండేటివి, ఇంకా వేరే ఏం కాదు, ఇంకా నీకు ఆపరేషన్ చేసే స్టేజ్ కూడా కాదు, ఇంకా 3rd stage ఉన్నావు నువ్వు, 4th stage వచ్చినప్పుడు నీకు ఆపరేషన్ చేయాల, అంతవరకు వద్దు అన్నారు. సరే టాబ్లెట్స్ ఇచ్చినారు, తీసుకున్నాను. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత యూట్యూబ్ చూసి యోగాలోనే నా అంతకు నేనే యోగానే నేనే చేసుకుంటూ వచ్చిన తర్వాత కొంచెం మేలైంది. కానీ ఇక్కడికి పాప రమ్మంటే అప్పుడప్పుడు ఎక్కువ నొప్పించేది. ఇట్లా అంటే సరే ఒకసారి పోయి వస్తాము, ఏం పోతుంది అని చెప్పి అనుకోని సరే నేను బయలుదేరి వచ్చినాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను చెప్పకూడదంటే ఏదో ఇదేదో అడ్వర్టైజ్మెంట్ కోసమో ఏదో చెప్పినట్లు అనుకుంటారేమో ఎవరైనా, కానీ నిజంగానే రియల్గానే చెప్తున్నాను. 3 days నా హెడేక్ తగ్గింది. తర్వాత మోకాళ్ళకంతా ఆయిల్ మసాజ్, బాడీ మసాజ్ చేశారు, వమనం చేశారు. తర్వాత
విరేచనానికి ఇచ్చిన టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత చాలా అసలు మోకాళ్ళు ఇప్పుడు ఇట్లా పట్టుకొని నడిచేదాన్ని. ఏది పక్కన స్టెప్స్ పెట్టాలంటే పట్టుకొని ఒక కాలు ఎత్తి నడిచేదాన్ని. ఇప్పుడు 2 కాళ్ళు వదిలేసి ఈజీగా నడవగలుగుతాను. అసలు మేడం గారు ఫస్ట్ ఆయిల్తో చేశారు. తర్వాత మేడం గారు వేరే ఇంకేదో చేశారనమాట. ఏదో తయారు చేసి పూసి ఒక క్లాత్ ప్లాస్టిక్ కవర్ కట్టి చేశారు. అసలు అది చేసిన తర్వాత అసలు నాకు ఈ అదే ఏమంటారు దాన్ని, నరాలు అది కదా ఇప్పుడు అసలు కనపడమే లేదు నాకు. అది వెరికోస్ వెయిన్స్ ఇంతవరకు కనపడమే లేదు. చాలా బాగుంది మా, చాలా బాగుంది. తర్వాత కూడా మళ్ళీ మీరు మెయింటెనెన్స్ లో యోగా చేసుకుంటూ ఉంటే మళ్ళీ యోగా మాత్రం నేను అంటే యోగా నా పెళ్ళైన కొత్తలో అప్పుడు యోగా అట్లంతా లేవు కదా, బుక్స్ వస్తాను రేవే, ఆ బుక్స్ లో చూసి వాటిల్లో చూసి నేర్చుకొని యోగాకి వచ్చిన తర్వాత ఆకు ప్రెషరు, తర్వాత వచ్చి బాడీ మసాజు, ఓమనము, విరోచనము తీసుకున్న తర్వాత కాళ్ళకు వచ్చి మోకాళ్ళకు ఆయిల్తో వేసి రుద్దారు. దాని తర్వాత మళ్ళీ మేడం గారు సపరేట్గా ఒక మెడిసిన్తో అంతా ఆయిల్తో ఇది చేసి తర్వాత క్లాత్ వేసి చుడతారనమాట. అది చుట్టిన తర్వాత అసలు అది చుట్టిన తర్వాత అసలు నొప్పి ఎట్లా పోయిందో నాకే అర్థం కావడం లేదు. కాలు అయితే మోకాలు ఇంత లావు ఉండింది, అంతంత లావు నార్మల్గా వచ్చేసింది కాలు. నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది.